సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది వర్మ గారు. సో నేను మాట్లాడినా వర్మ గారు? వర్మ గారు మ్యూట్ ఓపెన్ చేయండి. ఈ వర్మ గారు ఆ వర్మ గారికి ఓకే, మీరు మాట్లాడండి. జూపుడు గారు మీరు మాట్లాడండి. నేను అనుకోవటం వర్మ గారు మీకు అదేవిధంగా 99 టీవీ ఛానల్ ప్రేక్షకులకి, పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, శివశంకర్ గారికి గుడ్ ఈవినింగ్ సార్. నాకు తెలిసి శివశంకర్ గారు మాట్లాడింది, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడింది చూసిన తర్వాత వర్మ గారికి మ్యూట్ తీసేస్తే ఆయన కూడా అదే లైన్ లో మాట్లాడతాడు అనుకునే ఓకే, ఆయన వచ్చారు. ఉండండి ఒక్క నిమిషం, ఆయన మాట్లాడాక మీరు మొత్తం ముగ్గురికి రెస్పాండ్ అయ్యారు. మాట్లాడండి వర్మ గారు, వినిపిస్తుంది. రాష్ట్రంలో ఒక స్థాయి వ్యక్తులు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రజలు గమనించాలని అనుకుంటారు. మనం వేసుకునే బట్టలు కానించి, మనం మాట్లాడే విధానం కానించి, మన మాట్లాడే నడక కానించి, మనం ఇచ్చే హామీలు కానించి ప్రజలు గమనిస్తారు. అందుకనే 11 సీట్లు ఇచ్చారు. ఏదన్నా నూతులోకి దూకి చావమని ఆయన చెప్తున్నారు. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఈడీ కేసులు ఇవన్నీ ప్రెజర్స్ అయ్యి లేవు నూతులు దూకడానికి. ఆయనకి ఆలోచన, ఆ టెన్షన్లో ఆయన ఉన్నారు. ఆ మాట అలా మాట్లాడి ఉంటారు. ఎంచేదంటే దగ్గరికి పడుతున్నాయి, ట్రయల్ కోర్టులు దగ్గరికి వస్తున్నాయి, ఈడీలు అటాచ్మెంట్లు దగ్గరికి అయినాయి. ఈ విధంగా మాట్లాడడం ఒకటి. నంద్యాలలో ఒకసారి కాల్చి చంపేస్తా అన్నారు బై ఎలక్షన్లో. తర్వాత రఫా రకరకాలుగా మాట్లాడి లాంగ్వేజ్ తన ముఖ్యమంత్రికి అర్హుడా కాదా అన్నది ప్రజలకు అర్థమైపోయే పరిస్థితికి ఆయన దిగజారి వస్తున్నారు. అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. ఏది చేయలేదు సూపర్ 6 లో చెప్పండి. సూపర్ 6 లో దీపం పథకం చేసాం, తల్లికి వందనం చేసాం. మీరేమో తల్లికి బిడ్డగా కడుపుకి శోభ పెట్టారు. మీరు ఒక పిల్లవాడికి ఇచ్చి రెండో పిల్లవాడికి చదువుకునే అవకాశం లేకుండా మీరు ఇవ్వలేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పడింది. తర్వాత అన్నదాత సుఖీభావ ఇచ్చాం. ఇది వరకు ఎక్కడన్నా కడపలో ఇస్తే కడపలోనే డబ్బులు పడిగి రాష్ట్ర వ్యాప్తంగా పడ్డాయి. అలాగే స్త్రీ శక్తి బస్సు, ఉచిత బస్సు ఈవేళ మహిళలకి నెలకు లేదనుకుంటే 1000 రూపాయల నుంచి 1500, 1600 వరకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఆదా అవుతున్నాయి. అంటే మహిళకి అంత సంపాదన వస్తుంది. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అలాగే పెన్షన్ మీకు ఇలా ఏమైనా నా ఇన్స్టాల్మెంట్లే కదా, చిట్ ఫండ్ కట్టిన ఇన్స్టాల్మెంట్లో కట్టలేదు కదా, ఒకేసారి 4000 ఇచ్చారు. ఇవన్నీ కూడా అభివృద్ధి పథకంలో ఒకేపు సంక్షేమం, ఒకేపు డెవలప్మెంట్ యాక్టివిటీలో ప్రభుత్వం ముందుకి, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది. దీన్ని చూసి అసూయతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఏంటి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 15 సంవత్సరాలు ఉండిపోతారన్న ఒక భయం ఆయనకి ఏర్పడింది. ఇవాళ ఎరువులు లేవంటున్నారు. ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లా చెప్తున్నానండి. 23,352 మెట్రిక్ టన్నులు అవసరం జిల్లాకి. 97,000 హెక్టార్లు ఉంది, 30,000 హార్టికల్చర్ ఉంది. 22,300 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ డెలివర్డ్. క్యూ లైన్ లో ఉన్నాయి, దూకి చావండి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీ దగ్గరికి ఎమ్మెల్యేలు వస్తుంటే క్యూ లైన్ లో ఉంటున్నారు కదా, 4, 5, 3, 2 ఎవరొకరు క్యూ లైన్ లో ఉంటారు కదా. మీరు వెళ్ళేసరికి క్యూ లేకుండా ఎలాగుంటది? క్యూ లైన్లు ఉంటాయి, లేకుండా ఉండవు. ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఆధార్ కార్డు, పాస్బుక్ ఇవన్నీ ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్నాక టోకెన్ ఇస్తున్నారు. ఈవేళ బయట నుంచి వచ్చి ఫెర్టిలైజర్స్ కొన్ని రిలేషన్స్ వల్ల ఇబ్బంది వచ్చి రాకపోతే కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మనకు అవసరమైనంత యూరియా తీసుకొచ్చి. కాదండి వర్మ గారు, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవన్నీ సజావుగా సాగుతుంటే అంత ధైర్యంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే పరిస్థితుందా? ప్రెస్ మీటింగ్ పెద్ద పనే ఉందండి. ఆయన గదుల్లో కూడా ఆయన కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులో వెనకాల ఆంధ్రప్రదేశ్ దీనిది మన అశోకుడి ఇది వెనకాల ఇది ఉంటది. అదే ఆయన ఇంట్లో పెట్టుకుని నడిపించాడు. మనకు 5 ఏళ్ళు మనం మోసపోయి మీకు తెలియదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి ఏముంది? ఈ వేళ సవాల్ విసురుతున్నాం. 175 నియోజకవర్గాల్లో ఆయన 11 నియోజకవర్గాలతో సహా ఎక్కడ యూరియా లేదో చెప్పమనండి. అక్కడ అరగంటలో యూరియా లేకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తా. ఓకే, నేను సవాల్ విసురుతున్నా. వేళ తూర్పుగోదావరి జిల్లాలో నిన్న ధర్నాలు చేశారు. నేను మాట్లాడాను. ఎక్కడ లేదో చెప్పమనండి, కలెక్టర్ నెంబర్ కొట్టమనండి. 40 నిమిషాల్లో అక్కడికి ట్రాన్స్ఫర్, ఓన్లీ జర్నీ టైం తప్పితే అక్కడ యూరియా
ఇబ్బంది వస్తే అడగండి. హ్మ్. ఇవాళ ఓకే. లేనిపోని ప్రచారాలు దుష్ప్రచారాలు చెయ్యాలి, ఎలాగ ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలి, ఎలాగ ప్రజల్లో ఒక ద్వేషం క్రియేట్ చేయాలని ఒక ఆలోచన. ఎంచేతంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఒకటి అమలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది కూటమి గవర్నమెంట్. దాంతో ఆయనకి భయం వచ్చింది, ఎలా చేయగలుగుతున్నాడు, ఓకే. ఎలాగ వస్తున్నాయి. ఒకే ఓకే. పోలవరం ఇన్వెస్ట్మెంట్ చేసి పోలవరం ముందుకు పోతుంది, అలాగే ఇండస్ట్రీస్ ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కాదండి, ఈ డెవలప్మెంట్ కాదు రప్పారప్ప మీరు రంకిలేస్తే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ సిబిఎన్ అంటున్నారేంటి? అంటే పవన్ కళ్యాణ్ సిబిఎన్ అంటే ఆయనకిలాగా ఏమైనా రౌడీయిజం కాదు. హ్మ్. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సిబిఎన్ అన్న వ్యక్తి